హలో ఫ్రెండ్స్, అన్ప్యాక్ ఐడియాస్కి స్వాగతం. ఈ వీడియోలో మనం చర్చించబోయే మెయిన్ పాయింట్ దశరథ జాతక, వాల్మీకి రామాయణాల్లో అతి పురాతనమైనది ఏది. దీంతో పాటు మనం కొన్ని వేరే పాయింట్స్ కూడా చర్చించబోతున్నాం. అవేంటంటే, ఆర్య సంప్రదాయంలో రక్త సంబంధమైన లైంగిక సంబంధాలున్నాయా. ఈ వీడియో రేషనలిజం పేరుతో ఫేక్ న్యూస్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ ప్రాపగాండా చేస్తున్న కొన్ని రేషనలిస్ట్ ఛానల్స్కి రెస్పాన్స్గా చేయబడింది. మీరు స్క్రీన్ పైన 2 సో కాల్డ్ రేషనలిస్ట్ ఛానల్స్ లోగోస్ చూస్తున్నారు. ఈ రామపండిత ఛానల్ ఏంటో తెలుసుకోవడానికి 1-2 కామెంట్స్ మీకు చూపిస్తాను. ఈ బౌద్ధ సుంఠ ఒకతను వచ్చి, మీరు రామపండిత అని పేరెందుకు పెట్టుకున్నారు, రామపండిత అనే క్యారెక్టరు సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు కదా అని ప్రశ్నించినందుకు ఈ రామపండిత, ఈ బౌద్ధ సుంఠ రిప్లై ఏంటంటే, మీకు తల్లి లేదు, అక్క లేదు, కూతురు లేదు, పాపయోని అని ప్రూవ్ చేసుకుంటున్నావు. ఒక అతను వచ్చి, మీరు రామపండిత అని పేరెందుకు పెట్టుకున్నారు, అతను సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు కదా అని అడిగితే, మీకు తల్లికి భార్యకి తేడా తెలీదు అని తిడుతున్నాడు. రేషనలిస్ట్ కదా. ఇంక చూడండి, అతని ఛానల్లోనే అదే కామెంటర్ ఇంకో క్వశ్చన్ అడిగితే, ఇక్కడ చూడండి శాడిజం. క్వశ్చన్ ఎవ్రీథింగ్ అని పేరు పెట్టుకుంటారు, క్వశ్చన్ అడిగే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు, రేషనలిస్టులని చెప్పుకుంటూ ఉంటారు. మరొక ఫేక్ రేషనల్ ఛానల్ గురించి చూద్దాం. ఈ ఛానల్ పేరు టాక్ రేషనల్లీ. ఈ ఛానల్ లైవ్ స్ట్రీమ్స్లో కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి విందాం. యాక్చువల్గా రామాయణం రాసింది ఎవరు చెప్పండి, మీ ఉద్దేశం ప్రకారం? నా ఉద్దేశం ప్రకారం యాక్చువల్గా అయితేను అదొక జాతక కథలు. ఈ క్లిప్లో టాక్ రేషనల్లీ ఛానల్ అడ్మిన్ గురువిందానంద స్వామి అతని ఫాలోవర్ నేమ్ అడుగుతున్నారంటే, రామాయణాన్ని నిజంగా రాసిన వ్యక్తి ఎవరు అంటే, అతని ఫాలోవర్ రెస్పాన్స్ ఏంటంటే, రామాయణం అనేది బౌద్ధ జాతక కథ నుంచి తీసుకున్నారు అని. ఈ 2 బౌద్ధ సుంఠ ఛానల్స్ గురించే మాట్లాడదాం ఈ వీడియోలో మనం. యాక్చువల్లీ ఇంకొక బౌద్ధ సన్నాసి ఉన్నారండి యూట్యూబ్లో. అతను చూస్తే నాకు జాలేసేది. దేశం అంతా బైక్ మీద తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ చూసినా ఏం చూసినా అదే బౌద్ధమే, అది బుద్ధుడే. ఏ విగ్రహం చూసినా, ఏ శిల్పం చూసినా అది బుద్ధుడే అంటారు. ఎక్కడేం చూసినా అతనికి బౌద్ధమే కనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి అతనికి ఒక వాటర్ బాటిల్ చూసినా కూడా అందులో బుద్ధుడి షేపే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ బౌద్ధ సన్నాసి రామాయణం గురించి ఏమంటున్నాడో విందాం. వాల్మీకి రామాయణం ఎప్పుడు రాశారు, అది దేవనాగరి లిపిలోనే ఎందుకు కనపడుతున్నాయి? రామాయణం అది 11వ శతాబ్దం తర్వాతనే ఎందుకు కనపడుతున్నాయి ఇవన్నీ? మరి మహాయానం అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితంలో పాలీ భాషలో దమ్మ లిపిలో రాసిన దశరథ జాతక కథ 461. అది ప్రాచీనమా? 1200 సంవత్సరాల తర్వాత రాసిన వాల్మీకి రామాయణం ప్రాచీనమా? ఛాలెంజ్ మీకు. విన్నారు కదా, ఇతనికి మహాయానం అంటే తెలీదు, బౌద్ధం అంటే తెలీదు, పాళీ అంటే తెలీదు, దమ్మలిపి అంటే తెలీదు. 2000 ఏళ్ల క్రితం మహాయాన బౌద్ధులు దమ్మలిపిలో రాశారంట. ఇతని హిస్టరీ నాలెడ్జ్ అంతవరకే. ఇతనికి బౌద్ధం గురించి ఎంత తెలుసో హిస్టరీ గురించి కూడా అంతే తెలుసు. ఇతనికి తెలిసిందల్లా బైక్ మీద దేశం అంతా తిరగడం. ఎక్కడా కూడా దశరథ జాతక దమ్మలిపిలో 2000 ఏళ్ల క్రితం రాసినట్టు దాఖలాలు లేవు. అశోకుడి శిలాశాసనాల్లో కూడా ఎక్కడ జాతక కథలు లేవు. జాతక కథలకి ఓల్డెస్ట్ ఎవిడెన్స్ 5th century CE తర్వాత మాత్రమే దొరుకుతాయి మనకి. మహాయాన బౌద్ధులు పాళీ భాష మాట్లాడలేదు, సంస్కృత భాషలో మాట్లాడేవారు. మహాయాన బౌద్ధులు వాడింది సంస్కృతం, పాళీ కాదు. మహాయాన బౌద్ధులు జాతక కథల్ని పాళీలో చెప్పారు అంటే ఇతనికి బేసిక్ బుద్ధిజం అంటే కూడా తెలియదు ఇతనికి. ఈ బౌద్ధ సన్నాసి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అశ్వఘోష అనే ఒక బుద్ధిస్ట్ కవి 1st century 2nd century మధ్యలో అతను రాసిన బుద్ధ చరిత అనే ఒక కావ్యంలో ఆ అశ్వఘోష వాల్మీకియే రామాయణాన్ని మొదట రాసింది అని కన్ఫర్మ్ చేశాడు అప్పుడే. ఈ జాతక కథల్లో ఏముంది అసలు? ప్రతి కథలో ఒక హిందూ హీరోని అప్రోప్రియేట్ చేసుకోవడం, ఆ హిందూ హీరో రాముడు అవనండి, కృష్ణుడు అవనియండి, అది గత జన్మలో బుద్ధుడే అని డిక్లేర్ చేస్తుంది. ప్రతి జాతక కథలో ఆ ఫ్రేమ్వర్క్ అదే. కాకపోతే ఆ గత జన్మలో రాముడికో కృష్ణుడికో ఈ జాతక కథల ప్రకారం
ఆ, నిర్వాణం సిద్ధించలేదు. కానీ బుద్ధుడుగా పుట్టిన తర్వాత అతనికి నిర్వాణం సిద్ధించి అతను బుద్ధుడయ్యాడు. ఇలా ఈ ఈ రకంగా బ్రెయిన్ వాష్ చేసి హిందూస్ని బుద్ధిస్ట్లా కన్వర్ట్ చేసేవారు అప్పుడు. కానీ ఇప్పుడు లింగ్విస్టిక్ రీసెర్చ్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే రామాయణం పణిని కన్నా పాతది, పణిని స్టాండర్డైజ్ చేసిన క్లాసికల్ సాంస్క్రిత్ కన్నా చాలా పాతది అని ఇప్పుడు రీసెర్చ్ చెప్తోంది. పాళీ భాష ఏ భాషలో అయితే దశరథ జాతక కథలు చెప్పబడ్డాయో అది ఒక సింప్లిఫైడ్ డెరివేటివ్ ఆఫ్ సాంస్క్రిత్ మాత్రమే. అంటే సాంస్క్రిత్ నుంచి డిరైవ్ అయిన లాంగ్వేజ్ పాళీ. ఇది సైంటిఫిక్ రీసెర్చ్ కన్ఫర్మ్ చేసిన విషయం. పాళీలోంచి సాంస్క్రిత్ రాలేదు. కానీ ఈ బౌద్ధ సన్యాసిని మనం పెద్ద రెస్పాండ్ అవ్వక్కర్లేదండి. అతడు బౌద్ధుడనే చెప్పుకుంటాడు. మనకు పెద్ద పేచీ లేదు. మన ఫోకస్ ఈ వీడియోలో ఎవరైతే రేషనలిస్ట్స్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళకి కౌంటర్ మాత్రమే. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. దశరథ జాతక కథ ఏంటో చూద్దాం. ఈ దశరథ జాతక కథ వాల్మీకి రామాయణానికి చాలా సింప్లిఫైడ్ వర్షన్. ఈ దశరథ జాతక కథలో రామపండిత అనే ఒక బోధిసత్వుడు అనిత్య, విపස්සన అనే గుణాలని ప్రదర్శిస్తాడు. అవేంటి? రామపండితుడికి అతని తండ్రి చనిపోయాడు అని ఒక వార్త వస్తే అతను బాధపడడు. అతను సింపుల్గా ఏది శాశ్వతం కాదు, మనం దేనికి బాధపడకూడదు అని చెప్పేస్తాడు. ఈ కోల్డ్ రియాక్షన్ని ఒక ఉత్తమ గుణంలాగా చూపిస్తుంది దశరథ జాతక కథ. కానీ వాల్మీకి రాసిన రామాయణంలో శోకం అనేది ఒక సెంట్రల్ థీమ్. వాల్మీకి ఒక క్రౌంచ పక్షి చనిపోతూ కనిపించినప్పుడు అతనికి కలిగిన శోకం, హంటర్ పట్ల కలిగిన కోపం, ఇవి కండెన్స్ అయ్యి అతని నోట్లోంచి ఫస్ట్ శ్లోకం బయటకు వస్తుంది. శోకంలోంచే శ్లోకం వచ్చింది. రాముడు మర్యాద పురుషోత్తముడు ఎందుకు అయ్యాడంటే అతనికి ఈ హ్యూమన్ ఎమోషన్స్ ఫుల్ స్పెక్ట్రంలో ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టే. కానీ ఈ బుద్ధిజం ప్రకారం శోకం అనేది ఒక ఎర్రర్. మనకి అవగాహన లేక, మనకి అనిత్య అనేది అర్థం కాక మన మైండ్లో వచ్చే ఎర్రర్ శోకం అనేది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. వాల్మీకి శోకాన్ని ఒక హ్యూమన్ వాల్యూ లాగా చూపించాడు. రాముని శోకమే అతన్ని అంత పవర్ఫుల్గా తయారు చేస్తుంది. ఎందుకంటే రాముడు ఆ గ్రీఫ్ని సఫర్ అవుతాడు, అతను ఇగ్నోర్ చేసి బైపాస్ చేయడు. రాముడు ఆ శోకాన్ని కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అయ్యి పవర్ఫుల్గా ఎమర్జ్ అవుతాడు. ఇంకా శోకాన్ని పక్కన పెడితే ఈ దశరథ జాతక కథలో ధర్మయుద్ధం అనేదే ఉండదు. ఒక ఎపిక్కి కావలసిన కాంప్లెక్సిటీ, ఛాలెంజెస్ అవేం ఉండవు. ఏం కాంప్లెక్సిటీ లేదు కాబట్టి రామపండిత క్యారెక్టర్ ఉత్తమమైనది అని డిక్లేర్ చేసేస్తారు ఆ జాతక కథలో. సోఫిస్టికేషన్ లేదు కాబట్టి అది ప్యూర్ అని. నా ఉద్దేశంలో ఈ దశరథ జాతక కథలో ఉన్న నైతిక విలువలు ఎందుకు పనికిరానివి. వాల్మీకి రామాయణంలో చూసుకుంటే రాముణ్ణి ఒక రాజుగా, రక్షకుడిగా ప్రజెంట్ చేశారు. ఆ రాజుకి నైతిక అవసరం ఏంటంటే అధర్మాన్ని నుంచి లోకరక్షణం చేయడం. రాముడికి ధర్మం పట్ల ఉన్న కమిట్మెంటే అతన్ని పొలిటికల్ అలయన్సెస్ ఫామ్ చేసి ఒక యుద్ధంలో ఎంగేజ్ చేయిస్తుంది. అదే ఈ జాతక కథలో చూసుకుంటే యుద్ధం ఉండదు, అధర్మం ఉండదు, ఏ సందేహాలు ఉండవు, ఎంతసేపు సెల్ఫిష్గా పర్సనల్ ఎన్లైట్మెంటే ఉంటుంది. రామపండితుడి స్టోరీలో యుద్ధమే ఉండదు. ఇంకా అతనికి ఒక పొలిటికల్, సోషల్ మెసేజ్ ఏముంది ఆ స్టోరీలో అసలు? ప్రతి లైఫ్లో వచ్చే కాంప్లెక్సిటీస్ని, అతి క్లిష్టమైన డిసిజన్స్ని ఇగ్నోర్ చేసేసి ఇదే మోరల్ అంటే ఎలాగవుతుంది? కంపేర్ చేసుకుంటే వాల్మీకి రామాయణంలో ప్రిన్సిపల్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. వాల్మీకి రామాయణంలో అంబిగ్విటీస్ ఉంటాయి, త్యాగం ఉంటుంది, ధర్మం ఉంటుంది. వాల్మీకి రామాయణంతో కంపేర్ చేసుకుంటే దశరథ జాతక కథ ఒక పిట్ట కథ. జస్ట్ అనిత్య, విపස්සన అనే పనికిరాని గుణాలని గ్లోరిఫై చేయడానికి మాత్రమే. కానీ మన రామాయణ మహాభారతాల్లో మొరాలిటీ అనేది చాలా డీప్గా ఎక్స్ప్లోర్ చేయబడింది. దశరథ జాతక కథ ఆల్రెడీ పాపులర్గా ఉన్న ఒక రాముడి కథ బుద్ధిస్ట్ ఫ్రేమ్వర్క్లోకి లాక్కోబడింది అంతే.
ఈ దశరథ జాతక కథలో మొరాలిటీ అనేది ముందే డిసైడ్ అయిపోయి ఉంది. ఈ దశరథ జాతక కథ ఎంత ఫేక్ గా ఉంటుందంటే ఫస్ట్ మోరల్ డిసైడ్ అయ్యాక ఆ మోరల్ చుట్టూ స్టోరీ ఫ్రేమ్ చేసినట్టుగా ఉంటుంది. కానీ విచిత్రంగా అంబేద్కర్ గారు కంక్లూడ్ చేసింది ఏంటంటే రామకథ అనే ఒక స్టోరీ కానీ ఉండి ఉంటే అది దాని బెస్ట్ మ్యాచ్ ఈ జాతక కథే అని కంక్లూడ్ చేశారు. ఈ జాతక కథలో ఏంటి, రాముడు సీత సిబ్లింగ్స్, అన్న చెల్లెళ్ళు. అండ్ ఈ కథలో అపహరణం ఉండదు, యుద్ధం ఉండదు. అంబేద్కర్ దృష్టిలో ఈ అపహరణం, యుద్ధం ఇవన్నీ వాల్మీకి రామాయణంలో తర్వాత యాడ్ చేయబడినవి. అతని టైంలో అతను చదువుకున్న జ్ఞానం ప్రకారం ఈ లేయర్స్, ఈ ఈ అపహరణం, యుద్ధం లేయర్స్ అన్ని పుష్యమిత్ర శుంగ టైం తర్వాత రాయబడినవి అని అతను కంక్లూడ్ చేశాడు. అంబేద్కర్ ఏమన్నారంటే ఈ వాల్మీకి రామాయణంలో ఈ ఎలిమెంట్స్, ఎపిక్ ఎలిమెంట్స్ అన్ని ఇంక్లూడ్ చేసింది ఎప్పుడంటే బ్రాహ్మణికల్ కౌంటర్ రివల్యూషన్ జరిగినప్పుడు అని. అంబేద్కర్ గారి ఉద్దేశంలో జాతక కథే పురాతనమైనది, ఎందుకంటే అది సింపుల్గా ఉంటుంది, అందులో యుద్ధం, అపహరణం ఇవేం ఉండవు, అందుకు అది పురాతనమైంది అని అంబేద్కర్ ఉద్దేశం. అతని జ్ఞానం అంతవరకే. కాకపోతే అంబేద్కర్ గారు పోయిన తర్వాత లింగ్విస్టిక్ రీసెర్చ్ జరిగింది రామాయణం మీద. ఆ జరిగిన రీసెర్చ్ కంక్లూజన్ మనకి క్రిటికల్ ఎడిషన్ ఆఫ్ రామాయణ బై రాబర్ట్ పి గోల్డ్మెన్ ఈ బుక్లో మనకు కనిపిస్తుంది. లింగ్విస్టిక్ రీసెర్చ్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ అపహరణం, యుద్ధం అనే భాగాలు ఆల్రెడీ బుద్ధుడి కన్నా ముందు టైం నుంచే వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. ఆ రీసెర్చ్ ప్రకారం అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిండకాండ, సుందరకాండ, యుద్ధకాండ ఇవి బుద్ధుడి కంటే ముందు కాలంలో ఉన్న వాల్మీకి రామాయణంలోనే కనిపిస్తాయి ఇవన్నీ. ఈ పురాతనమైన వాల్మీకి రామాయణంలో ఈ అపహరణం, యుద్ధం అనేవి కోర్ సీక్వెన్స్లో సెంట్రల్ ఎలిమెంట్స్. అరణ్యకాండలో శూర్పణకను ఎదుర్కోవడం, మారీచుడి మాయ అండ్ సీతాపహరణం ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఈ అపహరణమే ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ ఈ మొత్తం ఎపిక్లో. అండ్ ఇది బుద్ధుడి కంటే ముందు కాలం నుంచే ఉంది. సో ఈ కోర్ ఎపిక్ అనేది బుద్ధుడి కంటే ముందే, అంటే మనం ఒక 7th century అనుకోవచ్చు, 7th century BC నుంచి ఆల్రెడీ ఉంది. కాకపోతే ఆ కోర్ బుక్స్లో రాముణ్ణి ఒక హ్యూమన్ హీరోలా మాత్రమే చూపించారు. అతను ఒక విష్ణువు అవతారం, అతను ఒక డివైన్ క్యారెక్టర్ అనే సూచనలు ఉండవు. సీతాపహరణం తర్వాత రాముడు పడిన శోకం ఒక హ్యూమన్ హీరో పోర్ట్రేయల్తో కన్సిస్టెంట్గా ఉంటుంది. మరి రాముడికి దైవత్వం తర్వాత రాసిన బాలకాండ, ఉత్తరకాండల్లో కనిపిస్తుంది. ఇంకొకటి, మనకి మహాభారతంలో కూడా రామాయణం సమ్మరీ కనిపిస్తుంది. ఆ సమ్మరీలో అపహరణం అండ్ యుద్ధం రెండు ఉంటాయి. అండ్ ఆ మహాభారతం కూడా బుద్ధుడి కంటే ముందు కాలంకే డేట్ చేశారు. సో ఈ మోడర్న్ స్కాలర్లీ కన్సెన్సస్ ప్రకారం అపహరణం, యుద్ధం అనేవి తర్వాత రాయబడినవి కాదు. ఇవి ఆల్రెడీ బుద్ధుడి కంటే ముందు కాలంలో ఉండే వాల్మీకి రామాయణంలో పార్ట్స్. అంబేద్కర్ గారు చేసిన క్రిటిక్ వాజ్ స్కాలర్లీ, కానీ అతను డేటింగ్ అనేది ఫ్లాడ్. అది ఎందుకంటే అతను ఈ జాతక కథే ఒరిజినల్ రామాయణం అని అతను మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. అండ్ అతనికి ఈ మోడర్న్ రీసెర్చ్ అవైలబుల్ కాదు అప్పుడు అతని కాలంలో. కాకపోతే అంబేద్కర్ గారికి అప్పట్లోనే ఈ వాల్మీకి రామాయణం, డిఫరెంట్ ఎడిషన్స్, దశరథ జాతక, మహాభారతం అవన్నీ ఆల్రెడీ అవైలబుల్ అతనికి. అతను ఈ ఎపిక్స్లోంచి సైట్ చేశాడు చాలా అతని ఓన్ వర్క్స్లో. కాకపోతే అది కాంట్రడిక్షన్స్ని ఎక్స్పోజ్ చేద్దామనే ఉద్దేశంతో మాత్రమే. అంబేద్కర్ రాద్దాం అనుకున్న రిడిల్స్ ఇన్ హిందూయిజం అదొక న్యూట్రల్ ఇండాలజీ కేటగిరీలోకి రాదు. అదొక సోషల్ రిలీజియస్ క్రిటిక్. అది మెయిన్ స్ట్రీమ్లో లేని దశరథ జాతక అనే ఒక పిట్ట కథకి అనవసరంగా ఇంపార్టెన్స్ ఇచ్చి అంబేద్కర్ చేద్దాం అనుకున్న పని ఏంటంటే రాముని మర్యాద పురుషోత్తముడు అనే క్యారెక్టర్ని పంక్చర్ చేద్దామని. అంబేద్కర్ గారి ఆర్గ్యుమెంట్ ఐడియాలజికలీ బయస్డ్.
అంబేద్కర్ గారి టైం కంటే ముందే యూరోపియన్ స్కాలర్స్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ బాలకాండ ఉత్తరకాండ అనేవి తర్వాత ఎడిషన్స్ అని. అంబేద్కర్ గారు కూడా రామాయణం పురాతనమైనది అని ఒప్పుకున్నారు. కానీ అంబేద్కర్ గారి ఉద్దేశంలో ఈ అపహరణ, యుద్ధం, ఈ ఎలిమెంట్స్ అన్ని ఈ బ్రాహ్మణికల్ కౌంటర్ రెవల్యూషన్ అప్పుడు రాశారు అని అతని వాదన. అతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే బాలకాండ ఉత్తరకాండతో పాటు ఈ అపహరణ యుద్ధం కూడా ఈ బ్రాహ్మణికల్ కౌంటర్ రెవల్యూషన్ టైంలో రాయబడినవి అని. కానీ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత జరిగిన లింగ్విస్టిక్ రీసెర్చ్ ప్రకారం ఈ కోర్ ఎలిమెంట్స్ అన్నీ బుద్ధుని టైం కన్నా ముందువే అని. అంబేద్కర్ గారు ఒక సోషల్ రెవల్యూషనరీలా ఫీల్ అయ్యారు. అతని మెయిన్ ఉద్దేశం క్రిటికింగ్ హిందూయిజం. అంబేద్కర్ గారు ఒక అన్బయాస్డ్ ఇండాలజిస్ట్ లాగా బిహేవ్ చేయలేదు. అంబేద్కర్ గారు ఈ జాతక కథనే ఎందుకు పట్టుకున్నారంటే ఇందులో చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి, చాలా సిల్లీగా ఉంటుంది, ఆ ఒక్క కథని పట్టుకొని రాముడిని ఇన్సల్ట్ చేయొచ్చు అని అతని ఉద్దేశం. అంబేద్కర్ గారికి తెలుసు ఈ రామాయణం అనేది లేయర్స్ లో రాయబడింది అని. కానీ అతను ఆర్గ్యుమెంట్ ఎలా ఫ్యాబ్రికేట్ చేశారంటే ఈ మెయిన్ ఎలిమెంట్స్ కూడా తర్వాత రాయబడినవి అని. అలాగా హిందువుల్ని భ్రమలో పెట్టి ఇన్సల్ట్ చేద్దామని ట్రై చేశారు అంబేద్కర్. ఇప్పుడు మళ్ళీ దశరథ జాతక కథ విషయానికి వస్తే మనం ఇందాక చూసినట్టు సీతా అపహరణం అనే ఎపిసోడ్ని తీసిపారేసి సీతని రామునికి చెల్లిలా చూపించి ఒక ధర్మం ఉండదు, సందేహం ఉండదు, కాంప్లెక్సిటీ ఉండదు, బ్లాండ్గా ఒక సింపుల్ స్టోరీ ఫిల్టర్ చేశారు. ఈ దశరథ జాతక కథ ఇంత ఫిల్టర్ అయిపోయి ఉంది కాబట్టి ఇది ప్యూర్ అని అనుకున్నారు. అప్పుడు బౌద్ధులు అనుకున్నారు, ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా అనుకున్నారు. ఇప్పుడు మనం లింగ్విస్టిక్స్ చూద్దాం. వాల్మీకి రామాయణం ఎపిక్ సాంస్క్రిత్లో రాయబడింది. ఈ ఎపిక్ సాంస్క్రిత్ని 7th to 5th centuries BC మధ్యలోకి డేట్ చేయొచ్చు, అంటే ఇది ప్రీ బుద్ధ. బట్ జాతక కథలు పాళీ భాషలో ఉన్నాయి. లాంగ్వేజెస్ కాంప్లెక్స్ సౌండ్స్ అండ్ కాంప్లెక్స్ గ్రామర్ని సింప్లిఫై చేసుకుంటూ ఇవాల్వ్ అవుతాయి. ఆ ట్రాన్స్ఫర్మేషన్సే కన్ఫర్మ్ చేస్తాయి పాళీ అనేది ఒక డెరివేటివ్ లాంగ్వేజ్ అని. పాళీ నుంచి సాంస్క్రిత్ వచ్చింది అని బౌద్ధులు అనుకోవచ్చు, పాళీ నుంచి సాంస్క్రిత్ వచ్చింది అని రేషనలిస్ట్స్ అని చెప్పుకునే వాళ్ళు అనుకోవడం మహాపాపం. ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారి దగ్గరికి వద్దాం. మనం ఇందాక అనుకున్నట్టు అంబేద్కర్ గారు ఈ దశరథ జాతక కథే పురాతనమైంది వాల్మీకి రామాయణం కంటే అని ఆ భావనలో ఉండేవారు. అంబేద్కర్ గారి ప్రకారం ఈ ఎపిక్ లిటరేచర్ అంతా అంటే మహాభారతం, రామాయణం ఇవన్నీ బుద్ధిజంకి కౌంటర్ రెవల్యూషన్గా వచ్చినవి అని. అంబేద్కర్ గారు బౌద్ధ రామాయణంలో ఈ సిబ్లింగ్ మ్యారేజెస్ని చూపించి ఇవి ఆరియన్ ట్రెడిషన్లో భాగం అని ప్రూవ్ చేద్దామని చూశారు. ఇదంతా అంబేద్కర్ గారు చేసింది రాముడి మర్యాద పురుషోత్తముడు అనే క్యారెక్టర్ని ధ్వంసం చేద్దామనే. అదే పేజ్లో అంబేద్కర్ గారు ఒక ఫుట్ నోట్ రాశారు. ఆ ఫుట్ నోట్లో ఏంటంటే మ్యారేజెస్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వర్ అలౌడ్ అని రాశారు అంతే. ఆ ఫుట్ నోట్ని ఇప్పుడు రేషనలిస్ట్స్, అంబేద్కరిస్ట్స్ చూసి ఏమంటారంటే అదిగో అంబేద్కర్ గారు కన్ఫర్మ్ చేస్తారు ఆరియన్ ట్రెడిషన్లో ఆల్రెడీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్షిప్ అనేది ఉంది అని అంబేద్కర్ కన్ఫర్మ్ చేశారు అని వీళ్ళు చెప్తూ ఉంటారు. తప్పు అది. ఎందుకు తప్పు అంటే ఏ రిఫరెన్స్ని అయితే అంబేద్కర్ గారు, అంబేద్కరిస్టులు అందరూ తీసుకొస్తారో అందులోనే క్లియర్గా ఉంది. ఈ యమ యమి డైలాగ్ చూడండి ఋగ్వేద మండల 10లో. ఈ ఎపిసోడ్లో యమి అనే ఆమె బ్రదర్ని సెక్షువల్ రిలేషన్షిప్ కోరుతుంది, కానీ యమ రెఫ్యూజ్ చేసేస్తాడు, ఇది పాపం అని చెప్తాడు. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది యమాయమి డైలాగ్ ఎందుకు ఉంది మన ఋగ్వేదంలో అని. అది చేయకూడదు, అలాగా మనం ఎప్పుడు చేయలేదు, అది పాపం అని చెప్పడానికి కోసం ఉంది. ఈ యమాయమి డైలాగ్ని చూపించి ఋగ్వేదంలో ఉంది కాబట్టి ఆరియన్ ట్రెడిషన్లో బ్రదర్ అండ్ సిస్టర్ సెక్షువల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి అని ప్రూవ్ చేయడానికి వీళ్ళు వాడతారు, తప్పుగా వాడతారు. ఇంకొక పాయింట్ని కోట్ చేస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా ఈ అంబేద్కరిస్టులు, ఆరియన్ ట్రెడిషన్లో సిబ్లింగ్ మ్యారేజెస్ ఉన్నాయి అని చెప్పడానికి. అది ఈ ఐత్రేయ బ్రాహ్మణలో ఒక గాథ. ఇందులో ఏమని ఉంటుందంటే ఫర్ ద సేక్ ఆఫ్ సన్స్
మెన్ యునైటెడ్ విత్ ద మదర్ అండ్ సిస్టర్ యాజ్ విత్ వైఫ్. కానీ ఇక్కడ రాసింది ఏంటంటే మెన్ యునైటెడ్ విత్ ద మదర్. యునైటెడ్ అది పాస్ట్ టెన్స్లో, గత అంటేనే పాస్ట్, ఇప్పుడు కాదు అని. ఎప్పుడైతే సంస్కారం లేదో, సంస్కరణ జరగలేదో ఆ కాలం నాటిది ఈ గథలు. మనం ఇందాక చూసిన యమీ డైలాగ్ అండ్ ఇప్పుడు మనం చూసిన ఐత్రేయ బ్రాహ్మణాల ఒక గాథ, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మోడర్న్ స్కాలర్స్ ప్రకారం ఏన్షియంట్ కల్చర్స్లో వాళ్ళు డిసైడ్ అయిన క్రియేషన్ మిత్స్. ఈ క్రియేషన్ మిత్స్ని క్రియేషన్ మిత్స్ లాగే చూడాలి, వాటిని హ్యూమన్ క్యారెక్టర్స్కి ఆపాదించకూడదు. కానీ దశరథ జాతక కథలో రాముడు సీత హ్యూమన్సే, కానీ వాళ్ళు ఈ సిబ్లింగ్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేస్తూ రాశారు. అంబేద్కర్ గారు ఏం చేశారు, ఆ దశరథ జాతక కథలో ఉన్న సిబ్లింగ్ మ్యారేజ్ని తీసుకొచ్చి ఈ ఆర్యన్ ట్రెడిషన్ అంటిద్దామని ట్రై చేశారు. మనం ఇందాక చూసిన యమీ డైలాగ్లో ఐత్రేయ బ్రాహ్మణలో మనకు తెలిసింది ఏంటంటే ఇవన్నీ జరిగిపోయిన కాలంవి, ఎప్పుడైతే సంస్కరణ జరగలేదో ఆ కాలంవి. సంస్కరణ జరగక ముందు జరిగిన విషయాల్ని సంస్కరణ జరిగాక గ్రంథాల్లో రాసుకున్నారు. ఆ గ్రంథాలని చూపించి ఇదిగో ఈ సంస్కరించబడిన ట్రెడిషన్లోనే అదంతా ఉంది అని తప్పుడు ప్రచారం చేశారు అంబేద్కర్ మొదలు. వేదిక్ ఆర్యన్ ట్రెడిషన్ అనేది స్ట్రిక్ట్లీ ఎక్సోగమిక్, ఎండోగమీని అపోజ్ చేశారు, రిజెక్ట్ చేశారు. అంబేద్కర్ అతని రిడిల్స్ ఇన్ హిందూయిజంలో ఆ రెండు విషయాల్ని చూపించి అది సరిగ్గా అర్థం చేసుకోక వాటిని ఆర్యన్ సోషల్ స్ట్రక్చర్ లూజ్ క్యారెక్టర్ అని చూపిద్దామని ట్రై చేశారు. కాకపోతే ఈ రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే బుక్ ఇది అన్ఫినిష్డ్ బుక్. అంబేద్కర్ గారు అది రాస్తూ చనిపోయారు, పబ్లిష్ చేయలేదు. ఆ బుక్ పబ్లిష్ అయ్యుండేది కూడా కాదేమో, ఒకవేళ పబ్లిషర్కి ఇస్తే, అది వేరే విషయం. ఎందుకంటే చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ ఆ ఫుట్ నోట్స్ కి రిఫరెన్స్ లేదు. అతను ఏదో రాసుకున్నారు, అతను ఏదో మర్చిపోకుండా ఏదో మార్క్ పెట్టుకున్నారు, కానీ తప్పు రాశారు అతను. అది పబ్లిష్ అవ్వదు ఆ బుక్ ఒకవేళ పబ్లిషర్కి ఇచ్చిన. సో ఆ బుక్ ని ఆ రిడిల్స్ ఇన్ హిందూయిజం ని పట్టుకొని ఎగురుతారంటే కుదరదు. రేషనలిస్టులు అనుకునేవారు. ఎవరైతే రేషనలిస్ట్స్ అనుకుంటున్నారో వాళ్ళు కన్సిడర్ చేయవలసింది పియర్ రివ్యూడ్ స్కాలర్షిప్ మాత్రమే. ఆ తర్వాత యమీ డైలాగ్ ఏంటో అర్థం చేసుకోండి, ఐత్రేయ బ్రాహ్మణాల ఒక గత ఏంటో అర్థం చేసుకోండి. ఏదో జస్ట్ సిబ్లింగ్ మ్యారేజెస్ ని మెన్షన్ చేశారు కాబట్టి ఆ ఆర్యన్ ట్రెడిషన్ లో మొత్తం సిబ్లింగ్ మ్యారేజెస్ ఉన్నాయి అని ప్రచారం మాత్రం చేయొద్దు. ఆ ఐత్రేయ బ్రాహ్మణాల్లో ఆ గాథ అది ఒక ప్రిజర్వేషన్ ఆఫ్ మెమరీ మాత్రమే. అది ఆ పేరులోనే ఉంది గథ. అది పూర్వంలో ఇలా జరిగింది అని రాసుకున్నారు అంతే వాళ్ళు. అంబేద్కర్ గారు మనకు తెలిసినట్టే ఈ బ్రాహ్మణికల్ ద్వేషి, బ్రాహ్మణికల్ ఐడియల్ అనేది అసలు జీర్ణించుకోలేకపోయేవాడు. అందుకని ఈ ఇన్కన్సిస్టెంట్ ఇర్రిలవెంట్వి ఎక్కడెక్కడి నుంచో అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి దశరథ జాతక కథలో ఇవన్నీ తీసుకొచ్చి రాముడు మర్యాద పురుషోత్తముడు కాదని ప్రూవ్ చేద్దామని, మొత్తం హిందూయిజం ని హోల్స్ తో రిడిల్ చేద్దామని అతని ఉద్దేశం. సో ఎండోగెమీ అనేది ఆర్యన్ ట్రెడిషన్ లో భాగం కాదు. అంబేద్కర్ గారు రాసిన రిడిల్స్ ఇన్ హిందూయిజం అది ప్రొవోక్ చేయడానికి రాసిందే. దశరథ జాతక అనే ఒక పిట్ట కథని అదొక సెంటర్ లోకి లాక్కుని వచ్చి అదే మెయిన్, అందులో ఉన్నవే కరెక్ట్, అదే ప్యూర్ అని చెప్పడానికి ట్రై చేశారు అంబేద్కర్. ఇప్పుడు ఫస్ట్ సెంచరీ అశ్వఘోషకు తెలుసు రామాయణం ఎంత పురాతనదో, కానీ ఇప్పుడు వచ్చిన అంబేద్కర్ గారికి తెలీదు. అది కాదు జాతక కథ పురాతనమైంది అని ఆర్గ్యూ చేశారు. కాకపోతే అంబేద్కర్ గారు ఒక చాలా బ్రిలియంట్ లాయర్. ఒక కోర్టులో ఒక లాయర్ వాళ్ళు ఎవరితో అయితే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఒకవేళ పాజిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా ఆ పాజిటివ్ పాయింట్స్ ని సప్రెస్ చేయడమే ఈ లాయర్ పని. అంబేద్కర్ గారు అదే చేశారు. అంబేద్కర్ గారికి తెలుసు హిందూయిజం ఎంత పురాతనమైందో అతనికి బాగా తెలుసు. కానీ అతని పిట్ట కథలు జాతక కథల్ని అన్ని పట్టుకొచ్చి ఆర్గ్యూ చేద్దామని ట్రై చేశాడు. లేకపోతే ఏమీ లేని దశరథ జాతకాకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత సోఫిస్టికేటెడ్ రామాయణాన్ని ఇది ఎప్పుడో తర్వాత రాశారు అని తీసిపారేశారు. అతను పురాణిక్ మిథాలజీస్ ని కూడా వెస్టర్న్ లెన్స్ తోనే చూసేవారు, వెస్టర్న్ రేషనలిజం అనే లెన్స్ తోనే చూసేవారు. శివ పురాణంలో వల్గారిటీ ఉంది అని రాశారు,
కానీ ఈ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ లో ఉన్న దరిద్రాన్నంతా ఇగ్నోర్ చేస్తారు, ఎందుకంటే అతను బయాస్డ్ కాబట్టి. అతనికి హిందూ గ్రంథాల్లో కన్నాలు పడవాలి. నేను చెప్పేది ఏంటంటే అంబేద్కర్ గారు దేశానికి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అవన్నీ పక్కన పెట్టి అతని థియలాజికల్ బయాసెస్ని మనం ఎగ్జామిన్ చేయాలి. అతనికి ఉన్న హిస్టారికల్ నాలెడ్జ్ ఇనాక్యురేట్. అతను హిందూ గ్రంథాలని అన్బయాస్డ్గా చదవలేదు. అతను చదివిన గ్రంథం ప్రతిదీ ఈ గ్రంథాన్ని నేను చించాలి, కాల్చాలి అనే ఉద్దేశంతోనే చదివి అదే చేశారు. సో అది ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 2 టాపిక్స్ మాట్లాడుకున్నాం. దశరథ జాతక, వాల్మీకి రామాయణాల్లో అతి పురాతనమైనది ఏది? 1. ఆర్య సంప్రదాయంలో రక్త సంబంధమైన లైంగిక సంబంధాలు ఉన్నాయా? ఈ 2 టాపిక్స్ మనం డిస్కస్ చేసేసాం ఈ వీడియోలో. ఈ టాపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై భారతి.